రేపు రిలీజ్కి సిద్ధంగా ఉంది. రేపు రిలీజ్ అవుతుందండి 26వ తేదీ. ఈ సినిమా అందరికీ అందుబాటులో ఉండేలాగా అందంగా చూపించాం పిక్చర్ని. ఈ సినిమా వచ్చి ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లో కూర్చొని చూడొచ్చు, థియేటర్లో కూర్చొని చూడొచ్చు. సిగ్గుపడే అవకాశం లేక ఏ సినిమా చూడాలనుకున్నా ఈరోజు ఛానల్ మార్చుకునే పరిస్థితులు ఉందండి. ఛానల్ మార్చుకునే పరిస్థితి లేదు. ఈ సినిమా అందరూ చూడొచ్చు. ఇది ఒక మెసేజ్ ఇచ్చామండి, మంచి మెసేజ్. ఓ నిర్భయ దెబ్బతిన్న అమ్మాయి, ఆ అమ్మాయిలాగే ఒక అమ్మాయి దెబ్బతిని మళ్ళీ ఎలా ఎదుర్కోవాలి సమాజాన్ని అన్నదే ఈ సినిమా అండి. ఇది అందరూ చూడదగ్గ సినిమా. ప్రేక్షక దేవుళ్ళందరూ ఆదరించాలని కోరుతున్నాను. సాంగ్స్ ఎవరు తీయలేని లొకేషన్స్లో మేము తీసామండి. ఎక్కడ ముందు ఏ సినిమాలో తీయలేని లొకేషన్ సాంగ్స్ కానీ సినిమాలోని సన్నివేశాలు కానీ అన్నీ బాగా చేసామండి. మన ప్రతి ఒక్క ఆర్టిస్టు మాకు చాలా సహకరించారు. ప్రతి ఒక్క టెక్నీషియన్స్ మాకు బాగా సహకరించారు. ఈ సినిమాలోని డైరెక్టర్ కూడా బాగా సహకరించాడండి. ఈ సినిమా ఏ ఆటంకాలు లేకుండా విఘ్నేశ్వరి దగ్గర పూజ చేయించాం బిగ్ వరల్డ్లోని. అదే విఘ్నేశ్వరి దగ్గర ఏమనుకున్నా సరే జరుగుతుంది. అదే విఘ్నేశ్వరి దగ్గర క్లాప్ కొట్టి స్కిఫ్ట్ పూజ కూడా చేయించామండి. దానివల్ల అది సక్సెస్ అవుతుందని ఫీచరు అనుకుంటున్నామండి. సెలవు తీసుకుంటున్నాం. 26వ తేదీ రేపేనండి సినిమా రిలీజ్ సిద్ధమైపోయిందండి. షూటింగ్ ఈస్ట్, వెస్ట్, విశాఖ, హైదరాబాదు మొత్తం 3 జిల్లాల్లో చేసామండి. 4 జిల్లాల్లో చేసామండి సినిమా. ఇది ఎవరో తీయలేని లొకేషన్స్ అండి. ఆంధ్ర శబరిమల తీసామండి, ఎవరో తీయలేదండి. అక్కడ ఇలా ఉంటుందండి కొండ, ఆ కొండ కూడా ఎక్కి తీసామండి. ఒక్కొక్క సాంగ్ చాలా క్రిటికల్ పరిస్థితుల్లో తీసాం మేము. మధు లగ్నదాస్ బాగా చేసిందండి అమ్మాయి పర్ఫార్మెన్స్. సింగిల్ టేక్లో చేసిన అమ్మాయి ఆర్టిస్ట్ అమ్మాయి. నెక్స్ట్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా అలాగే చేశారు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండాను. ఈ అమ్మాయి మాత్రం ఇంట్రెస్ట్గా చేసేదండి ఫీచరు. లేడీ ఓరియంటెడ్ మూవీ ఈ సినిమా. ఈ సినిమాకి హీరోలు, హీరోయిన్స్ అందరూ బాగా చేశారండి ఫీచరు. హలో, my name is Madhu Lagna Das and this movie is my first debuting movie in Telugu. So నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు and actually everybody thanks to their director producer for the movie, but this is some special movie for me because in my first movie only I got a role which is female oriented, lady oriented. Otherwise this industry, not only this, every industry is male dominated, you also know, but in this movie we are trying to show the shades of a girl, how negative shade is there, then how positive shade is there, and this movie is full of entertaining. We have comedy, we have action, we have the emotional scenes in the movie and so many things which is related to your family, everybody's family. So I would like to request everyone, you should come and in the theater you should watch our movie. It's a complete family entertainer and it's a revenge story of a girl. Nowadays girls are not safe, not only in Delhi, in all over India. They treat girls like an option or like something actually, not a live thing. So here we have shown when you will treat the girl like that, what action that girl will take against you. She can prove herself that she from Durga she can turn to Kali and she can give justice to her family, to herself.